1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మనుషులు రకరకాలుగా యంత్రాలు వాడుతున్నారు. మెడలో రక్షణ కవచాలు, కరుంగలి మాల, కొన్ని యంత్రాలు ఇలా అయితే వాడుతున్నారు గురుగారు. అయితే సందేహం వస్తుంది, వాష్రూమ్ కి వెళ్ళొచ్చా, నిద్రపోయేటప్పుడు బెడ్ తో పాటు ఉంటుంది, పడుకోవచ్చా, అలా కలిసినప్పుడు ఉండొచ్చా, ఇలా రకరకాల సందేహాలు అయితే గురువుగారు ఉంటూ ఉంటాయి. ఏంటి గురుగారు, మరి అలా వేసుకొని అలా చేయడం వల్ల తప్పే అంటారా? మరి ఏం చేయాలి? శరీరంలో ధరించేటటువంటి తాయెత్తులు కానీ లేదా రక్షలు కానీ మనం చేతికి కట్టుకున్నవో లేకపోతే నడ్డికి కట్టుకున్నవో మెడలో వేసుకునేటువంటి తాయెత్తులు లాంటివి సర్వకాల సర్వావస్థల యందు మనం తీయకూడదు. శరీర రక్ష కోసం కట్టుకున్నట్టు అవి తీయకూడదు, తీయాల్సిన అవసరం లేదు. అయితే రుద్రాక్షలు గాని, కరుంగాళిమాల గాని, తులసిమాల గాని, స్ఫటికమాల గాని ఇత్యాది మాలలు కొంతమంది వేసుకుంటూ ఉంటారు. దైవికమైనటువంటి మాలలు శక్తి కోసం వేసుకుంటూ ఉంటారు, ఐశ్వర్యం కోసం, శక్తి కోసం వేసుకుంటారు. అలాంటివి వేసుకున్నప్పుడు మాత్రం అల విసర్జన చేసినప్పుడు లేదా దంపతుల కలయిక సమయంలోను, రాత్రి నిద్రించే సమయంలోనూ తీసి పక్కన పెట్టాల్సినటువంటి పని ఉంటుంది. పవర్ ఏం పోదు వాటికి, ఎందుకంటే వాటికి స్వతసిద్ధమైనటువంటి పవర్ ఉంటాయి. వాటికి ఇది ఎప్పుడైతే మనం శరీరంలో ధరించిన ఈ రక్ష రేకులు మనం శరీర రక్షణార్థం వేసుకున్నాం కాబట్టి అవి తీసిన వెంటనే పవర్ పోతాయి. వీటికి ఇవి స్వతసిద్ధమైనటువంటివి కాబట్టి వీటికి శక్తి ఎప్పటికప్పుడు శక్తి ఉంటూ ఉంటుంది. దంపతుల కలయిక సమయంలో గాని ఇతరత్ర వేరే వేరే అనివార్య కారణాల వల్ల అది తీసి పక్కన పెట్టి, నాన్ వెజ్ తినేటప్పుడు గానీ అది తీసి పక్కన పెట్టి మనం ఆ పని అయిపోయినటువంటి తర్వాత ఓసారి కడిగేసుకుని మెడలో వేసుకోవాలి. అంతే తప్ప దాన్ని ఈ ఇతరత్ర వేరే వేరే సమయాల్లో ధరించకూడదు. ఎంతకాలం ధరించాలి అంటారు గురుగారు? టైం లిమిట్ అంటే అమ్మా, రుద్రాక్ష గాని, కరుంగాలిమాల, స్ఫటికమాల వీటికి లైఫ్ టైం. వాటికి ఎప్పుడూ సమయనాశనం అనేది లేదు. వాళ్ళకి ఏమీ దానికి ఏ ఇబ్బంది లేదు. ఈ సర్వకాల సర్వావస్థల యందు కూడా శుభ్రంగా మనం వేసుకోవచ్చు. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడో లేకపోతే ఇంకోటో వాష్రూమ్కి వెళ్ళేటప్పుడో లేదా దంపతులు కలిసినప్పుడో కడిగేసి మెడలో వేసుకుంటే సరిపోతుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టైము అనేటటువంటిది ఏమీ ఉండదు దానికి. కాబట్టి వాటికంటూ ఏ విధమైనటువంటి నశింపజేసే సమయం ఉండదు. కానీ దీనికి మాత్రం తీసి వేస్తాం కాబట్టి తీస్తే మాత్రం పనికిరాదు. ఈ రక్షలు ఏవైతే ఉంటాయో అది శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నంతసేపే దాని పవర్ ఉంటుంది. ఒకసారి తీసామంటే దానికి పవర్ ఉండదు. మళ్ళీ దానికి ఏం చేయాలి, మళ్ళీ మొదట్లో నువ్వు అది వేసుకునేటప్పుడు ఎన్ని పూజలు అయితే చేశావో అన్ని పూజలు చేసి వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటికి ఏంటంటే స్నానంతో సరి. స్నానం చేసినప్పుడు శరీరం తడుస్తుంది, శరీరం శుద్ధి అవుతుంది. అలాగే యంత్రం కూడా శుద్ధి అయిపోతుంది, రక్ష కూడా. అంతే తప్ప రక్షలు గాని యంత్రాలు గాని మెడలో ఉన్నవి తీయాల్సిన అవసరం లేదు. రుద్రాక్షలు ఇత్యాది దేవతా లాకెట్లు గాని, బంగారు మాలలు గాని అలాంటివి వేసుకుంటేనే తీయాలి. మరి ఆడవారు గురువుగారు పీరియడ్స్ వస్తూ ఉంటాయి, ఆ టైంలో ఎలాంటి నియమాలు? ఆడవారైనా సరే రక్షలు తీయాల్సిన అవసరం లేదు. ఆడవారు ఎలాగో రుద్రాక్షలు అవి ఇవి వేసుకోరు కాబట్టి కొంతమంది వేసుకుంటున్నారు. వాస్తవంగా కరుంగలి మాల అంటే ఈ మధ్య కాలంలో బాగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి ఆ ధనుష్ అనేటటువంటి హీరో వేసుకుని ఆయన ఏదో ట్రెండింగ్ అయ్యి ఆయన ఏదో చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి వేసుకుంటున్నారు. కానీ ఎవరైనా సరే శుచిగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఎప్పుడైతే శుభ్రత అనేది మన శరీరానికి ఉండదో అటువంటి పనులు మనం చేసేటప్పుడు మాత్రం దాన్ని తీసి పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు రోజులు ఉంటే ఆడవాళ్ళు తీసి పక్కన పెట్టేసేయాలి. అయిన తర్వాత మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకుని పాలల్లో కడుక్కుని మెడలో వేసుకోవాలి. రుద్రాక్ష అయినా సరే, కరుంగలిమాల అయినా సరే, స్ఫటికాలైనా సరే, ముత్యాలైనా సరే, ఏవైనా సరే. గురుగారు వీటి గురించి అయితే క్లారిటీ ఇచ్చారు గురుగారు. జనాలు భయపడిపోతుంటారు యంత్రం కింద పడగానే, అయ్యో బాబోయ్ మాకు ఏదో అయిపోతుంది అని. దాని గురించి ఏమంటారు గురుగారు? మనం ధరించేటటువంటి యంత్రం మనలో మన దగ్గర ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. అంటే రాళ్ళు గాని యంత్రాలు గాని చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం. పెట్టుకున్న తర్వాత సంవత్సర కాలము 6 నెలల కాలము బానే ఉంటుంది. తర్వాత ఎక్కడో అక్కడ ఉంగరం ఉంటుంది కానీ రాయి పడిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. అలాగే మెడలో రక్షలు గాని తాయెత్తులు గాని వేసుకున్నప్పుడు అది కొంతకాలం తర్వాత తెగిపోవటము, లేకపోతే ఊడిపోవటమో పడిపోవటమో లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేమిటయ్యా అంటే దాని శక్తి, దాని పవర్ అక్కడ వరకే వచ్చింది. దాని పవర్ అనేటటువంటిది అది మీకు అక్కడ వరకే అది వచ్చింది. ఎప్పుడైతే దాన్ని మించినటువంటి పవర్, ఎప్పుడైతే నెగిటివ్ పవర్, ఇప్పుడు అదేంటి మనం పాజిటివ్ కోసం వేసుకుంటాం, దానిని మించిన నెగిటివ్ పవర్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ నెగిటివ్ పవర్ యొక్క శక్తి తట్టుకోలేక ఇది ఇబ్బంది కలిగి తెగిపోవటం, కింద పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మంచి వాళ్ళని సంప్రదించి, జ్యోతిష్కులను లేకపోతే మంత్రశాస్త్ర పండితులను ఎవరినో ఒకరిని సంప్రదించి, గురువు గారిని సంప్రదించి చక్కగా మళ్ళీ పునః ఆ యంత్రాన్ని ఓసారి జాతకం చూపించుకుని
మన యొక్క పరిస్థితి ఏంటి, ఏమన్నా పరిహారాలు లాంటివో పూజలో హోమాలో లాంటివి చేయించుకుని మళ్ళీ రక్ష సూత్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది. గురుగారు అలాగే కొంతమంది ప్రజలు ఏం చేస్తుంటారు, ఒక రక్షణ కవచం ఫాదర్ కేసారే అనుకోండి, పిల్లాడికి భయమో ఏదో ఇబ్బంది ఉందని పిల్లాడికి వేస్తూ ఉంటారు, లేకపోతే సెకండ్ కిడ్ ది ఫస్ట్ కిడ్ కి వేయడం, ఇలా చేస్తూ ఉంటారు. ఒకరి రక్షణ కవచం మరొకరికి ఫలితం ఉంటుందా గురుగారు? ఈ రక్ష కవచాల విషయం వచ్చేసరికి ఎవరిది వాళ్ళదే. ఎవరిది వాళ్ళు. చాలా మంది తెలియక అంటే రుద్రాక్షలు కానీ కరుంగాలి ఇలాంటివి మార్చుకోవచ్చు, కానీ రక్ష యంత్రాలు మాత్రం ఎవరి పేరు మీద చెప్పి దానికి పూజ చేస్తారో వాళ్ళు మాత్రమే ధరించాలి తప్ప ఇతరత్ర వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఒకవేళ వేరే వాళ్ళకి ఇస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది వాళ్ళకే తగులుతుంది తప్ప పిల్లలకు వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ పిల్లలకు వస్తుంది. దీని శక్తి వాళ్ళు తట్టుకోలేరు అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అటువంటి పనులు చేయకుండా, డబ్బు ఖర్చు అని అనుకోకుండా చక్కగా ఎవరినైనా సంప్రదించి మంచిగా ఆ పిల్లలకు కూడా రక్ష యంత్రాలు వేయిస్తే బాగుంటుంది. గురుగారు కొన్నిసార్లు యంత్రం వేయించుకుంటాం, అబ్బా ఇది మాకేం పని చేయట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. ఎలాంటి సందర్భాల్లో పని చేయదు అంటారు? ఎలాంటి సందర్భాల్లో పనిచేయదు అంటే, రక్ష సూత్రాలు కానీ యంత్రాలు కానీ మనం ధరించేటప్పుడు కొన్ని నియమాలు చెప్పాలి, కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటయ్యా అంటే, దానికి ఇందాక మనం చెప్పుకున్నాం, స్నానం చేసేటప్పుడు ఇతరత్ర కొన్ని ఉంటాయి. కొన్ని యంత్రాలు ధరిస్తాం, ఆ యంత్రాలు ధరించినప్పుడు దంపతులు ఇద్దరు కలవసేటప్పుడు అది ధరించకూడదు, లేదు చావుకి వెళ్ళేటప్పుడు దాన్ని ధరించకూడదు. అంటే కొన్ని నియమాలు, ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమాన్ని పాటిస్తే ఆ యంత్రం యొక్క శక్తి మనం ఎంతకాలం పాటిస్తామో అంతకాలము ఆ శక్తి ఉంటుంది. ఎప్పుడైతే మనం మర్చిపోయి ఆ నియమాన్ని ఉల్లంఘిస్తామో అప్పుడు ఏమవుతుందయ్యా అంటే దాని శక్తి పోతుంది. ఆ కారణంగా మనకి ఆ యంత్రాలు పనిచేయకుండా ఉంటాయి. కానీ ఇంకోటి కూడా ఏంటంటే, యంత్రం ఎప్పుడైనా సరే మనం వేసుకునేటప్పుడు మనం ఇలా వెళ్ళి ఏదో షాపులో వెళ్ళి ఒక 500 పెట్టి ఓ చీరో లేకపోతే ఓ చొక్కానో తెచ్చుకున్నట్టు కాదు. యంత్రం తెచ్చుకోవడం అంటే కొట్టులోకి వెళ్ళిపోయి ఇంట్లోనూ వాటిలోనూ ఇంట్లోనూ అమ్ముతారు. ఎప్పుడైనా సరే ఒక రక్షని, ఒక యంత్రాన్ని మనం ధరించాలి అంటే కనీసం ఆ యంత్రానికి, ఇప్పుడు గణపతి యంత్రం ధరించాలనుకుందాం, గణపతి యంత్రం ధరిస్తే సకల కార్యముల యందు కూడా వాళ్ళకి విజయం లభిస్తుంది. ఆటంకాలు అనేవి ఉండవు గణపతి యంత్రం ధరించాలంటే. వాడు ఆ గణపతి యంత్రం ధరించాలంటే ఏం చేయాలి, 41,000 సంఖ్య గణపతి మంత్రం జపం చేసి దానికి తర్పణం చేసి ఆ యంత్రానికి హోమం చేయాలి. హోమం చేస్తే కానీ ఆ యంత్రానికి బలం రాదు. అప్పుడు వాడు ఆ హోమం చేసుకున్న తర్వాత ఆ యంత్రాన్ని ధరించాలి. మనం ఏదో బయట యంత్రం దొరుకుతుంది కదా, గణపతి లాకెట్టో లేకపోతే గణపతి యంత్రమో బయట దొరుకుతుంది కదా కొట్లో, ఓ 1000-500 పెడితే వచ్చేస్తుంది, తెచ్చి వేసుకుంటే దానికి ఏమీ ఉండదు. బయట ఉన్న రాయి ఒకటే, నీ మెడలో ఉన్న యంత్రం కూడా ఒకటే. ఎప్పుడైతే దానికి మనం శక్తిని కలిగించే పూజ చేస్తామో అప్పుడు దాని యొక్క శక్తి నీకు ఉపయోగపడి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు టీవీలో చెప్తారు కరుంగలీమాల, ఇప్పుడు దానికి ఉదాహరణ కోసం నేను చెప్తున్నా. కరుంగలీమాల ధనుష్సు వేసుకున్నాడు అని అందరూ వేసుకుంటున్నారు. ధనుష్సు ఎక్కడ వేసుకున్నాడు, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, ఆ ఊర్లో ఏదో ఊర్లో పాతాళ శంభీ మురుగన్ అనేటటువంటి దేవాలయం, ఆ పాతాళ మురుగన్ అనేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని ఆయన కొంతకాలం పాటు ఆ తావళం, ఆ యొక్క మాల అక్కడ పెట్టించి పూజ చేయించి అప్పుడు ఆయన అక్కడ ధరించాడు. నువ్వు బయట ఏ కొట్లో పడితే ఆ కొట్లోకి వెళ్ళి దొరికేది నీకు ఏం ఫలితం ఇస్తుంది? ఆయన సుబ్రహ్మణ్య స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేశాడు కాబట్టి ఆ ఫలితం వచ్చింది. ఆయన దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఆయన పాటిస్తున్నాడు కాబట్టి ఆయనకు ఫలితం వచ్చింది. ఆయన వేసుకున్నాడు కదా అని చెప్పి మనం బయటికి వెళ్ళి 1000-1500 దొరుకుతుందని మెడలో వేసుకుంటే ఆ ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఇక్కడ అంటే జనాలు తెలియక చేసే పొరపాటు అది. ఆయన వేసుకున్నాడు నేను కూడా వేసేసుకోవాలి అనేటటువంటి స్వభావం ఎప్పుడైతే వస్తుందో ఆ స్వభావం వల్ల అటువంటి వాటి వల్ల ఫలితాలు కలగవు, అటువంటి యంత్రాల వల్ల ఫలితాలు కలగవు. ఏదైతే నియమనిష్టలతోటి పూజ చేసి వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి 21 రోజులో, 27 రోజులో, 41 రోజులో, 108 రోజులో ఉంటుంది. వాళ్ళ జాతకాన్ని బట్టి ఆ పవర్ కలగాలంటే దానికి అది పూజ చేసి మాత్రమే వేసుకుంటేనే ఫలితం కలుగుతుంది, లేకపోతే ఫలితం కలగదు. ఎవరో వేసుకున్నారని కాకుండా దాని గురించి పూర్తి అవగాహన మీలాంటి పెద్దల ద్వారా విన్నాకే దాని గురించి ఫాలో అంతే. గురుగారు ఇక్కడ చిన్న సందేహం గురుగారు, రక్షణ కవచనాలు కొన్నిసార్లు పాడవుతూ ఉంటాయి, చిరిగిపోతుంటాయి, వాటర్ లో తడిసి ఇబ్బంది అవుతుంటాయి, వాటిని ఏం చేయాలి గురుగారు? డస్ట్బిన్ లో వేయకూడదు అంటారు. డస్ట్బిన్ లో వేయకూడదమ్మా, నదిలో గాని చెట్లలో అక్కడ కూడా వేయకూడదు. ఎలా ఏంటి? నదిలో గాని పారేటటువంటి నీళ్లు ఉంటాయి, అంటే వాగులు గాని కాలవలు గాని నదుల్లో గాని సముద్రాల్లో గాని అది సమర్పించాలి. ఏ రోజు ఏమైనా అంటే మంగళవారం వేయకూడదు, శుక్రవారం మంగళవారం వేయకూడదు. మిగిలిన వారాల్లో ఏ వారమైనా వేయచ్చు. ఒక అమావాస్య రోజు కూడా పనికిరాదు. చెట్లలో కూడా చెట్లలో అసలు వేయకూడదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఫలానా ఒక వ్యక్తి ఉన్నారు, వారి పేరు మీద మనం పూజ చేసాం, యంత్రం అది తెగిపోయింది, అది తీసి వారు ఏం చేశారంటే ఒక చెట్టు దగ్గర వేసాడు అనుకోండి, ఏ పిల్లో ఏ కాకో లేకపోతే ఏ కుక్కో దాన్ని ఇలా గీకి
దాన్ని తీసుకెళ్లి బయటకు తీసుకొచ్చింది. వేరే వాళ్ళు ఎవరైనా దాన్ని తొక్కితే వీడికి మహాపాపం కలుగు. దాన్ని తొక్కకూడదు. ఎందుకంటే వాడి యొక్క శ్రేయస్సు కోసం ఆ యంత్రాన్ని వాడి జాతకంలో ఉన్నటువంటి ప్రభావం పోగొట్టడం కోసం, వాడికి శుభం కలగడం కోసం పెడతాం. వాడు మెడలో వేసుకుంటాడు. మెడలో వేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ నెగిటివ్ శక్తి అంతా కూడా ఆ యంత్రాన్ని పడుతుంది. వాడు తీసి బయట పడేసినప్పుడు ఏమవుతుంది అయ్యా అంటే దాన్ని వేరే వాడు ఎవరైనా అయితే వాడికి వెళ్తుంది, లేదా మళ్ళీ వీడికి వచ్చేస్తుంది. ఆ పరంగా ఎవరు అలా చేయకూడదు. చెట్లు వేయటం, మొక్కల్లో వేయటం అలాంటివి చేయకూడదు. మాలో ఉన్న సందేహాలను చాలా చక్కగా నివృత్తి చేశారు గురుగారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.